ప్రశ్నోత్తరి విచారణ చేసుకుంటున్నాం. అందులో 11వ శ్లోకంలో ఉన్నాం. విద్యాహికా బ్రహ్మగతి ప్రదాయ బోధోహికో యస్తు విముక్తి హేతు కో లాభః ఆత్మావగమో హి యో వైజితం జగత్కేన మనో హి యేన విద్యాహిక. తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏం తెలుసుకోవాలి మనం? ఆత్మస్వరూపమే నేను, నేనే ఆత్మస్వరూపం. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అస్మి. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం అని అంటే మిగతా విషయాల మాదిరి తెలుసుకోవడం కాదు. మిగతా విషయాలన్నీ ఏమిటి? బాహ్య విషయాలు. మిగతా విషయాలన్నింటినీ బాహ్యంలో ఉన్నాయి కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి వాటిని మనం బాహ్యంగా తెలుసుకుంటాం.
తెలుసుకుంటాం. ఆత్మ ఆత్మ బయట లేదు, అంతా బ్రహ్మమే. కాబట్టి ఇది కూడా బ్రహ్మమేనంటే ఇది కూడా బ్రహ్మే. ఎట్లా బ్రహ్మ అనేటువంటిది మళ్ళీ వస్తుంది. ఇది బ్రహ్మ కాదు. బ్రహ్మ అయితే బ్రహ్మకు నాశనం లేదు. బ్రహ్మకు నాశనం లేదంటే ఇప్పుడు ఈ ఆశ్రమం ఉంది, ఎప్పుడో కట్టారు, మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేశాక అంటే ఏమైంది, మధ్యలో కొద్దిగా పెచ్చులు ఊడిపి అట్లా అయింది కాబట్టి మళ్ళీ దాన్ని చేశాక అంటే కొద్దిగా ఇదైందిగా. బ్రహ్మ అయితే మరి ఎందుకు అట్లయింది? కాబట్టి బ్రహ్మయందు అధ్యస్థమై ఉన్నది. ఈ అధ్యస్థమై ఉన్నటువంటిది బ్రహ్మతో అధ్యస్థమై ఉంది కాబట్టి దాన్ని మహాత్ములుగా ఉండేవాళ్ళు ఇది కూడా బ్రహ్మని స్వీకరించిన ఆ స్థితికి పోయిన తర్వాత అది మొదట్లోనే ఇదంతా బ్రహ్మమేనంటే కాదు. కాబట్టి ఆ విషయాన్ని మనస్సు చేత, ఇంద్రియాల చేత, శరీరం చేత తెలుసుకునేదానికి యన్ మనసా న మనుతే ఏనాగు మనోమతం తదేవ బ్రహ్మత్వం విధి నేది ఉపాసన. మనస్సు చేత తెలుసుకునేదానికి వీలు కాదు. మనస్సు చేత తెలుసుకునేదానికి వీలు కాదు. మనస్సును అది తెలుసుకుంటుంది. మనస్సును అది తెలుసుకుంటుంది. ఏది వెనకాల ఉండే ఆత్మస్వరూపము మనస్సును తెలుసుకుంటుంది. దానిని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దానిని గురించి తెలుసుకునేదానికి ఇప్పుడు బయట ఉండేటువంటి విద్యలన్నీ ఉన్నాయే, అవి మనస్సు చేత తెలుసుకునే విద్యలు. ఈ ఆత్మను తెలుసుకునే విద్యలు బయట ఉండే విద్యలు ఏమి పనిచేయవు. అందువలన మనస్సుతో దానిని తెలుసుకునేదానికి వీలు కాదు. దానిని తెలుసుకోవాలంటే మళ్ళీ మనసైవాను ద్రష్టవ్యం. మన మనస్సుతోనే దాన్ని తెలుసుకోవాలి. మనస్సుతో తెలుసుకోవడం అంటే ఈ మనస్సుతో, లౌకికమైన మనస్సుతో తెలుసుకునేదానికి వీలు కాదు. అలౌకికమైనటువంటి మనస్సు, అలౌకికమైన మనస్సు అంటే మనస్సు మనస్సు కాకుండా పోవుట. మనస్సు మనస్సు కాకుండా పోయినప్పుడు అది ప్రకటమవుతుంది. అది మనకు బ్రహ్మ గతి ప్రదాయ. దానిని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దానిని తెలుసుకోవాలి. అది విద్య అని చెప్పడం జరుగుతుంది. బోధమికో జ్ఞానం. దేని గురించి జ్ఞానం తెలుసుకోవాలి? జ్ఞానం మనకు ఉందిగా, బుద్ధి జ్ఞానం ఉందిగా. ఆ బుద్ధి జ్ఞానం అనేటువంటిది దేనిపైన ప్రసరింపజేయాలి అని అంటే ఏది నిజమైన బుద్ధి అవుతుంది? నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నానని నువ్వు ఎట్లా గుర్తు అంటే విముక్తి హేతు. అంటే నువ్వేమైపో తెలిసిన, నువ్వు విముక్తి అంటే ముందర ఏదన్నా జరుగుతూ ఉండని కాదు, నువ్వు దాని నుంచి ఇబ్బంది పడకుండా మనస్సు ఫ్రీగా ఉంటుంది. ముందర ఏమన్నా జరగని లేదు, నీకు జ్ఞానం పనిచేస్తూ ఉంది అని అంటే ముందర ఏమి జరిగినా నువ్వు ఎలా ఉంటావు? ఫ్రీగా ఉంటుంది, వికారం చెందకుండా ఉంటుంది. రాజకీయ నాయకుల మాదిరి కాదు. రాజకీయ నాయకులు ఎలా ఉంటుంది తెలుసా? నిన్ను విమర్శిస్తూ ఉంటే ఎంత సైలెంట్గా ఉంటారంటే అంత సైలెంట్గా ఉంటారు. అవకాశం వచ్చిందంటే వేసేస్తారు. ఇక్కడ అట్లా కాదు. అలా ఉండమని చెప్పట్లా. అలా ఉండటం అనేది అది మనస్సు యొక్క చాతుర్యం. మనస్సు యొక్క చాతుర్యం. రాజకీయ నాయకులకు అది ఉండాలి. అది ఉంటేనే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, లేకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు? ఇక్కడ అట్లా కాదు. మనస్ విషయాలు తెలుస్తున్నప్పటికీ, మనస్సు విషయాలు తెలుస్తున్నప్పటికీ, నిన్ను ఇబ్బంది పెట్టుచున్నప్పటికీ నువ్వు ఇబ్బంది పడకుండా ఉండగలవు. అవి ఇబ్బంది పెట్టే అంశాలు. ఇబ్బంది పెట్టే అంశాలు నిన్ను చుట్టుముట్టినా నువ్వేమైనా మాత్రం ఇబ్బంది పడకుండా ఉండగలగాలి. ఇబ్బంది పడకుండా ఉండగలంటే యాక్ట్ చేయడం కాదు, నేనేం ఇబ్బంది పడలేదు అని అట్లా చూస్తున్నాను.
నీ జ్ఞానం కరెక్ట్గా ఉంది కాబట్టి. నారద మహర్షి వారు మొత్తం విద్యలన్నీ నేర్చుకున్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అధర్వవేదం, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, అధర్మశాస్త్రాలు, ఈ పాము మంత్రాలు, దాన్ని ఏమంటారు, భూత మంత్రాలు, భూత వైద్యాలు, తర్వాత శాస్త్రానికి సంబంధించి షట్శాస్త్రాలు, ఇట్లా 14 విద్యలు ఉన్నాయి. 14 విద్యలు ఇవన్నీ నేర్చు. వారికి రాని విద్య అంటూ రాదు, అన్నీ వచ్చు. అయితే మనశ్శాంతి లేదు. ఏం చేయమంటున్నాడు? లాస్ట్కు సనత్ కుమారుల వారి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి సనత్ కుమారుల వారికి నమస్కారం చేసి లేచి నిలుచుకున్నాడు. ఏమన్నా వచ్చాను చెప్పాడు. స్వామి, నేను ఇన్ని నేర్చుకున్నాను, ఇన్ని తెలుసుకున్నాను, నాకు మనశ్శాంతి లేదు. సనత్ కుమార్ గారు అన్నారు, నువ్వు నేర్చుకున్నదంతా నామై వైతత్, నువ్వు నేర్చుకున్నదంతా కూడా కేవలం నామం, కేవలం నామం నేర్చుకున్నావు. దానివల్ల నీకు ప్రయోజనం తరతి శోకం ఆత్మవిత్. తరతి శోకం, నీ మనస్సుకు ఉండేటువంటి శోకం పోవాలంటే ఆత్మవిత్, ఆత్మతత్వాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు శోకం అంతా పోతుంది. చూడండి, 72 కళలు నేర్చుకున్నాడు నారద మహర్షి. 14 విద్యలు నేర్చుకున్నాడు. 64 కళలు కదా, 64 కళలు, 72 ఇంకా శాస్త్రాలు పని ఏంటంటే చెప్పాడు. 14 విద్యలు నేర్చుకున్నాడు. అన్నీ చెప్పాడు. అన్నీ నాకు ఇవన్నీ నేర్చుకున్నాను. సర్వం నామై వైతత్, దీనివల్ల నీకేం ప్రయోజనం లేదప్పా అని అన్నారు సనత్ కుమార్. మరి తరతి శోకం ఆత్మవిత్, తరతి శోకం ఆత్మవిత్. ఎన్ని అక్షరాలు? 9 అక్షరాలు అయిపోయింది, మొత్తం అయిపోయింది. అంటే ఓహో, మరి ఆత్మతత్వ స్థితులు ఉంటే అని చెప్తారు. ఆ ప్రకారం ఉంటుంది. వారికి అప్పుడు శోకమంతా పోయినది. ఛాందోగ్యోపనిషత్తులో ఇది ఉన్నది. 7వ అధ్యాయం ఛాందోగ్యోపనిషత్తులో 7వ అధ్యాయంలో నారద మహర్షులు సనత్ కుమారుల వారికి సంబంధించింది. కాబట్టి నాకు విముక్తి కలుగుతున్నదా లేదా ఎవరు చెప్పాలి? నేనే, నాకే తెలుసు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ కో లాభ. ఇప్పుడు ఇంతవరకు అది చెప్పుకున్నాం. ఇప్పుడు కో లాభ, లాభం అన్నింటికంటే గొప్ప లాభం కదా. నారద మహర్షి వారు కలిగిందిగా, అన్నీ తెలుసుకున్నట్టు ఏమైనా కలిగిందా? ఏం కలగలేదు. కాబట్టి కో లాభ ఆత్మావగమోహి. మిగతావన్నీ నీకు నిజమైన లాభం కాదు. ఎందుకు? లాభం అనేటువంటి వస్తాయి పోతాయి. వచ్చినవి నీకు శాంతినిస్తాయా? ఏదైనా రానండి, నీకు శాంతినిస్తుందా? అది శాంతినిచ్చినట్లుగా, సుఖాన్ని ఇచ్చినట్లుగా నువ్వు భ్రమించి దాన్ని పట్టుకున్నావు. అదేమైంది? అది నీకు వచ్చినప్పటి నుంచి నీకు దుఃఖమే. ధనాన్ని సంపాదించినానంటే, ధనాన్ని సంపాదిస్తే సుఖంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఆర్జనే, వ్యయే, సంరక్షణే,
సంపాదించేదానికి ఆర్జనే. సంపాదించాలంటే సులభంగా సంపాదిస్తావా? కష్టం. సరే వ్యయే, కష్టపెట్టాలనుకున్నా, ఖర్చు పెట్టాలనుకో, ఖర్చు పెట్టేటప్పుడు అది మనం చూస్తే 50 రూపాయలు అనిపిస్తుంది, వాడు 150 రూపాయలు చెప్తాడు. ఎందుకు చెప్తే కదా నేను ఏదో వాడు 2000 రూపాయలు చెప్పినాడు. 2000 రూపాయలు చెప్తే లాస్ట్కి ఎంత ఇచ్చినాడు? 850 ఇచ్చినాడు. 2000 అయిపోయేది ఉంది. అంత చెప్పినాడు, అంతకి ఇచ్చినాడు అంటే ఎట్లా ఉంటుంది? దాన్ని మళ్ళీ అయినా చూపిస్తే అంతెందుకు అని అంటారు ఇంకా మళ్ళీ మీరు వాళ్ళు. మనం అక్కడ రాజమండ్రిలో దాన్ని కొనేదానికి వెళ్ళినప్పుడు ఒకటి కొంటున్నాం. కొంటుంటే వాడు 200 చెప్పాడు. 200 చెప్తే ఎట్లా అడిగేది? 50 రూపాయలకి ఎట్లా అడిగేది మనం అని అనుకుంటున్నాం. 50 రూపాయలు అడిగితే బాగుండదు, 100 రూపాయలు అడుగుదామని అనుకున్నాను. పక్కలో ఉంటాడు, నువ్వు ఉండప్ప పక్కలో ఉంటే నువ్వు 40 రూపాయలు అనుకున్నాను. 40 రూపాయలు అంటే ఆయన ఎట్లా చూసి ఏమండి ఎట్లా అంటే 40 రూపాయలు అడుగుతారు అందులో. సరే పక్కలో నేను 50 రూపాయలు అన్నాము అని అంటాను. ఉండు అంటాను. సరే పక్కన వేరే వ్యాపారస్తులు వస్తారు. ఆ వ్యాపారస్తులు వస్తే వాళ్ళతో వ్యాపారం చేస్తారు. మనల్ని పోగొట్ల వాళ్ళు మనం వెళ్ళిపోయేదాన్ని చూస్తూ ఉంటాయి. సార్ అంతే సార్ చెప్పండి సార్ అని వీడు మాట్లాడతాడు. ఇంకొకరు వీడు ఆ వ్యాపారం పడుతుంది, వాడితో ఏదో మాట్లాడి వాడిదే వ్యాపారం చేసింది. మళ్ళీ వచ్చి సార్ ఏం సార్ మీరు మరీ అట్లా అడిగితే సార్ అని అన్నాడు. సరే అప్పుడు ఈయన ఉన్నాడు, 40 రూపాయలు అయితే 50 రూపాయలు ఇస్తాం, నీకు ఇష్టంగా ఉంటే నువ్వు ఇస్తావని మేము ఉన్నాం ఎంతసేపు, లేదంటే మేము వెళ్తున్నాం అంటే సరే ఇవ్వండి సార్. ఎట్లా ఉందంటే ఇప్పుడు చూడండి మనకేమనిపిస్తుంది, మన 100 రూపాయలన్నా అడిగితే బాగుంటుందని అనిపించింది, 100 రూపాయలన్నా అడిగితే బాగుంటుందని అనిపించింది. చూడ వీళ్ళు అంటున్నారు ఏమండి ఇంతనా అని అన్నారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఖర్చు పెడుతూ ఉంటే దుఃఖం కదా. ఊరికే చూడు డబ్బులు ఖర్చు పెడుతున్నామని దుఃఖం, నువ్వు సంపాదించేటప్పుడు దుఃఖమే, ఖర్చు పెట్టేటప్పుడు దుఃఖమే. పోనీ ఎత్తి పెడతాం, ఎత్తి పెడితే కూడా ఎవడు వస్తాడో ఏమవుతుందో ఎక్కడవుతుందో ఇదంతా అట్లా ఉండే. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్లోనే ఊరికే జస్ట్ తెలియకుండా వాడు పంపించిన దాన్ని ఏదైనా తెలియకుండా నొక్కినామంటే వాట్సాప్లో ఏదో గ్రూపులు ఏదో పెడుతున్నారంట, దాన్ని ఏదో నొక్కినామంటే పోయింది. ఒక ఆమె నాతో పాటుగా పనిచేసేది కాళహస్తిలో పిహెచ్ అని. ఆమె డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు, ఏటీఎం కార్డు తీసుకుందన్న. ఏటీఎం కార్డు ఉంటుంది, ఏటీఎం కార్డు పెడితే డబ్బులు వస్తుంది కదా. ఏమేం చేసిందంటే ఏటీఎం కార్డులో పెట్టింది అంతా బాగానే ఉంది. వేరే వాళ్ళు ఏదో ఫోన్ చేశారు 5 సంవత్సరాల ముందు. ఫోన్ చేస్తే సరే అని మీకు డెబిట్ కార్డు ఉంది కదా, ఉంది అని ఉంది. సరే దానికి ఏదో చెప్పినారు వాళ్ళు, మీకు దాన్ని వెరిఫై చేస్తున్నాము, ఓటీపీ వచ్చింది చెప్పండి. చూసి చెప్పింది. ఓటీపీ చెప్తే ఆమెకు 60,000 రూపాయలు ఉన్నది బ్యాంకులో, 60,000 రూపాయలు డ్రా. ఆమె ఏం చేసిందంటే ఈ ఏటీఎం కార్డు ఉంటే కదా వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టు ఆ ఏటీఎం కార్డు ఎత్తుకొని పారేసాను, క్లోజ్ చేసేసి. ఏటీఎం కార్డు పెట్టుకోవాలి, దాని ఓటీపీలు ఏమంటే అవంతా షేర్ చేయకూడదు. వేరే వాళ్ళు పంపించేటువంటి కూడా మనం వాటిని అంతా నొక్కకూడదు. నొక్కితే ఏమవుతుంది? పోతుంది అని గుర్తించాలిగా. జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే చిన్న పొరపాటు చేస్తే పోతే దుఃఖం. నువ్వు ధనాన్ని ఎత్తిపెట్టినా దుఃఖమే, సంపాదించడము దుఃఖమే, ఖర్చు పెట్టడానికి కూడా అన్నిటికీ దుఃఖం కలిగించేదాన్ని దాన్ని ఎందుకు పట్టుకోవాలి? పట్టుకోకూడదా? పట్టుకోవాలా. పట్టుకోకూడదు. ఎందుకు పట్టుకోవాలా? అవసరం కాబట్టి ఎంతవరకు అవసరమో దానికి అంతవరకు ప్రాధాన్యం. అంతేగాని దానికే ప్రాధాన్యం ఇచ్చేసి దాని వెంబడి పరిగెత్తకూడదు. ఇలాగే అన్ని. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనకు బంధువులు ఉంటారు. దానికి ఏదో ఒక ఇది కూడా ఉంది, ఒక పద్యం. చెరువు నిండితే కప్పలు
కప్పలు 10,000 చేరు కదా రాస్తున్నది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసున్నది కదా. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదా రాస్తున్నది. ఇప్పుడు ఇంతవరకు లేవు ఏంటి, కప్పలు లేవు. ఇప్పుడు ఏమైనా నీళ్ళు వచ్చే లోపల జాడునే ఇవన్నీ అన్నీ వస్తాయి, అన్నీ వచ్చాయి. వీళ్ళు బంధువులా చెప్పండి. ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు వెళ్ళిపోతారు. నాకేం మనం అందరినీ నమ్ముకొని ఎవరిని నమ్ముకున్నాం చెప్పండి. చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసుకొని వీళ్ళే నాకేదో సహాయం చేస్తారని, వీళ్ళేమో చేస్తారని, వీళ్ళేదో నన్ను చేస్తారని చేస్తాం. మనం సత్వగుణానికి పోయేదానికి వీళ్ళు సహకరిస్తున్నారా? మనం సత్వగుణానికి పోవాలంటే సత్వగుణానికి పోయేదానికి మనం ప్రయత్నం చేస్తుంటే సహకరిస్తారా? సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు రజోగుణానికి తమోగుణానికి సంబంధించినగా, సత్వగుణానికి సంబంధించినగా? రజోగుణ తమోగుణానికి సంబంధించింది. తద్వారా మన మనస్సు ఏమవుతుంది? మన మనసు చాలా బాధపడుతుంది. ఈయన పోతాడంటే పొద్దున్న లేచాకే ఈ మంచంతా పడుతుంది, ఎట్లా పోతాడు, ఎందుకు పోతావు వాటికి, ఆడికి పోతే ఆరోగ్యం బాగా అవుతుంది అంటే ఏంటంటే చూడండి ఎట్లా ఉంది ఈ మాట. ఎట్లా ఉంటుంది? ఇబ్బంది అనిపిస్తుందా? మీరు పోతా ఉండే దేనికి? ఆశ్రమానికి పోతున్నారు. ఆశ్రమంలో పాలన చేసినారు. సత్వగుణాన్ని పెంచుకున్నారని పోతున్నారా, లేకపోతే రజోగుణాన్ని తమోగుణాన్ని పెంచుకున్నారని పోతున్నారా? సత్వగుణాన్ని పోతున్నారు. కానీ వీళ్ళు అంటే సూటిపోటి మాటలు అంటారు. వీళ్ళ బంధువులు చెప్పండి. నీ బంధువులైతే ఏం చేయాలి? నీకు సపోర్ట్ చేయాలి, సత్వగుణానికి సపోర్ట్ చేయాలి. అర్జునుడు ఎవరిని పట్టుకొని మాట్లాడుతున్నాడు? వీళ్ళందరినీ పట్టుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను ఎట్లా చెప్పేదని మాట్లాడుతున్నాడు. అన్నా కదా? నిజంగా వాళ్ళు నీ వాళ్ళ? ఆలోచన చేసు. నిన్ను సక్రమైన మార్గంలో పంపించేదానికి వాళ్ళు ఏమైనా నీకు సహాయం చేస్తున్నారా? చేస్తూ ఉంటే కొద్దిగా పేరు, అది కూడా పుణ్య సంస్కారం ఉంటే సహకారం లభిస్తుంది. లేకపోతే వెనక్కి లాగుతూ ఉంటారు వాళ్ళు. పైకి మాట మాత్రం నువ్వు లేకపోతే నువ్వు ఉండలేమంటే అనేటట్టుగా మాట్లాడుతుంటారు. పైకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందని అనుకోండి, చిన్న సమస్య వచ్చిందనుకో, నేనేం చేయలేను దానికి, నేనేం చేస్తానని మాట్లాడు. ఆరోగ్యం బాగలేదండి, నేనకంటే వచ్చి ఉండాలా ఉందా, హెల్ప్ చేయాలా ఉందా? వస్తారు, కాదని లేకుండా వస్తారు. 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. ఇంటి దగ్గర నేను లేకపోతే ఎట్లా, ఎవరైనా ఉంటే చూద్దాం అని చెప్పి వేరే వాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది ఏంటంటే, డబ్బులు ఇస్తే రోజువారీ పని చేసేదానికి మన దగ్గర కాపీలు ఉండేదానికి కొంతమంది ఉంటారు. శానిటోరియంలో మేము ఉన్నప్పుడు అక్కడ ఒక ఆమెను పెట్టినారు. వచ్చింది ఆయన పాపం రూమ్లో ఉంటాడు. ఆయన పాపం కదలలేడు, లేవలేడు, నడవలేడు. ఈ మంచి ఆడుంటే బయట అందరితో మాట్లాడుకుంటారు. ఆయన భోజనం చేస్తాడా, చేయడు, లేస్తాడా, లేవలేడు, లేచి పాస్ పోగలకు పోలేడు.
చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు నిన్ను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? నిన్ను మాట్లాడే మాటలు ఇప్పుడు ఈ నాశనానికి ఉద్ధరించాల, అప్పుడే ఆశ్రమానికా? అప్పుడే ఆశ్రమానిక? ఇంకెప్పుడు పోవాలా? ఇంకెప్పుడు పోవాలి చెప్పండి ఆశ్రమానికి? అప్పుడే ఆశ్రమానిక అంటే ఇలా మాట్లాడుతుంటారు. అంటే మనల్ని ఏం చేస్తున్నారు? మాటలతో వెనక్కిలా వాళ్ళు బాగుపడరు, మనల్ని పంచలేదు. నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే నేనే తీసుకోవాలి. చూడు, ఇప్పుడు నేనేం చెప్పాను? మన మనస్సే మనల్ని మోసం చేస్తానని గుర్తించమన్నానుగా. నీ మనస్సే నిన్ను మోసం చేస్తుంది, గుర్తించు. గుర్తించి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నీ మనస్సును కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకునేదానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ మనస్సునే నువ్వు కంట్రోల్లో చేసుకోవాలి. దీనిని కంట్రోల్ చేసుకుంటూ నీకు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు నీకు సపోర్ట్ చేసేటట్లుగా నువ్వు చూసుకో. సపోర్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఎందుకంటే వస్తారా? వాళ్ళు ఎందుకంటే వస్తారా? కట్ చేయడమే. కట్ చేయడం అనేంత సామర్థ్యం వస్తే ఆ మనస్సు దృఢమైనది, సత్వగుణం అయిపోతుంది. అది నిర్ణయం తీసుకోవాలండి, అది నిర్ణయం తీసుకోవాలి. ఆ సామర్థ్యం రావాలి. ఆ సామర్థ్యం తీసుకునే దానికి ఎప్పుడు తీసుకోవాలి? అదే ఎప్పుడో నిదానంగా ఆలోచన చేస్తాం. చెయ్యి, ఆలోచన చేసి కరెక్ట్ నిర్ణయం తీసుకో. ఎందుకు? జీవితం వేస్ట్ అయిపోతా ఉంది. ప్రతి క్షణం కారిపోతున్నది. నీళ్లున్నాయండి, కుండలో రంధ్రం పడింది, కారిపోతుందా లేదా? పూర్తిగా కారిపోయినాక నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం. నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. అలాగే జీవితం కూడా రోజు రోజుకి తరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి?